నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. నాసా యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరించిన తొలి మహిళ ఎవరు? నాసా యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరించిన తొలి మహిళ జానెట్ ఈ ప్యాట్రో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరి 20న ఆమెను నాసా యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. నాసాకు చెందిన జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ కు 11వ డైరెక్టర్ గా జానెట్ పనిచేశారు. ఇక మొదటిది ఐసిఎస్ఐ ప్రెసిడెంట్ గా ధనుంజయ్ శుక్లా. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది ప్రెసిడెంట్ గా ధనుంజయ్ శుక్లా, వైస్ ప్రెసిడెంట్ గా పవన్ జీ చందక్ ఎన్నికయ్యారు. 20 ఏళ్లుగా కార్పొరేట్ సెక్టార్ లో పనిచేస్తున్న శుక్లా కార్పొరేట్ లా, సెక్యూరిటీస్ లా, టాక్సేషన్ లో ఎక్స్పర్ట్. 2024లో ఐసిఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇక రెండవది ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తోన్న అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ కోసం సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను కూడా రిలయన్స్ నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇక మూడవది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియాకు 4వ స్థానం. 145 దేశాల్లో ఉన్న సైనిక శక్తి ఆధారంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రతి ఏటా ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఇండియా 4వ స్థానంలో నిలిచింది. మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కలిగి ఉన్న దేశంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ పేర్కొంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా ఉన్నాయి. ఇక 4వది ఎఫ్ఐసిసిఐ ఫ్రేమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్రేమ్స్ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆ సంస్థ ఈ ఏడాది 25న వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఇక 5వది ఫస్ట్ ఎర్న్ రూపే కార్డ్ విడుదల చేసిన ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఎర్న్ రూపే పేరుతో కొత్త క్రెడిట్ కార్డ్ ను విడుదల చేసింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ తో లింక్ అయ్యే క్రెడిట్ కార్డ్. దీని ద్వారా రివార్డులు, ఎఫ్డీపై మంచి వడ్డీ రేటుతో పాటు యూపీఐ ద్వారా క్రెడిట్ లిమిట్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కార్డ్ తీసుకున్న 15 రోజుల్లో యూపీఐ ట్రాన్సాక్షన్లపై 500 వరకు క్యాష్ బ్యాక్ పొందే ఆఫర్లు అందిస్తుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లా పెరోస్ 4వ ఎడిషన్ లో పాల్గొన్న భారతీయ నావికాదళ నౌక పేరు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.